నమస్తే. మనము భగవద్గీతను ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఎలా శ్రవణం చేయాలి, మననం చేయాలి, ఎలా ధ్యాసలో ఉండాలి, తర్వాత ఏంటి సత్యం అనే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అసలు నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది ఏంటి? ఎక్కడో దేవుడున్నాడు, మిమ్మల్ని స్వర్గం తీసుకెళ్తాడు, మీరు గుడి కట్టించండి, లేకపోతే మీరు ఒంటికాల మీద నిలబడండి, తపస్సులు చేయండి, ఇలాంటి విషయాలు ఏవి చెప్పలేదబ్బా భగవద్గీత. నిజంగా భగవద్గీత అంటే ఏంటి? 1128 మంది ఉపనిషత్తుల ఋషులు, వేదాలు ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఋషులు, అంటే ఎన్ని వేల మంది రాశారో మనకి తెలియదు. వాళ్ళందరి యొక్క థాట్ అంటే భావం, ఆలోచన, అంతే కదా. అల్టిమేట్ ఏంటి? మనం ఏం చూసుకున్నా భావం, ఆలోచన తప్ప ఇంకా ఏమీ లేదు. అందుకే వాళ్ళు ఏం చెప్పారు? అన్నిటికీ మూలం మనమేంటి? మనం వ్యక్తమైన దానన్నిటికీ ఏంటి మూలం? నామం, రూపం. అంతే, నామరూపాలకు సంబంధించిందే. నామం అంటే మనకు లోపల వస్తున్నటువంటి ఆలోచన, రూపం అంటే మనకు బయటకు వ్యక్తం అవుతున్నది. ఏ భగవతత్వానికి సంబంధించిన పూజలు తీసుకోండి, పునస్కారాలు తీసుకోండి, ధ్యానాలకు సంబంధించి తీసుకోండి, నామం మీద దృష్టి పెట్టడమా, రూపం మీద దృష్టి పెట్టడమా? నామం అంటే జ్ఞానం, రూపం అంటే శక్తి. అంటే ఏంటి? మన శరీరం, మన దగ్గర కనపడుతున్నటువంటి ప్రాణశక్తి మన శరీరం ద్వారా వ్యక్తం చేసేది కర్మ. దేనితో వ్యక్తం చేస్తుంది? మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానంతో వ్యక్తం చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? చెప్పింది ఏంది భగవద్గీతలో? జ్ఞానం ఎక్కడి నుంచో రాలేదయ్యా, చీమ నుంచి ఋషి వరకు, చెట్టు వరకు ఉన్నదంతా జ్ఞానమేను అన్నది. అట్లా ఇప్పుడు చాలామంది అంటుంటారు కాన్షియస్నెస్ చెట్టులో ఉంది, గోడలో ఉంది, పుట్టలో ఉంది అంటుంటారు. అంటే అర్థం ఏంటి? కాన్షియస్నెస్ అంటే ఏంటి? జ్ఞానం. అంటే ఆ జ్ఞానం అనే పదాన్ని ఇంకా వాడకుండా చైతన్యం అన్నారు. చైతన్యం అంటే మోర్ దాన్ దట్, జ్ఞానం కంటే ఉన్న గొప్ప వర్డ్ అనమాట. అంటే అర్థం ఏంటి? ఆ చైతన్యం లేనటువంటి ఏరియా ఎక్కడా లేదు, అంత సర్వత్రా ఉంది. కాకపోతే జరిగిన విషయం ఏంటి? అసలు విషయాన్ని మనం ఏం చేశాము? నామరూపాలను పట్టుకొని, అంతే కదా, అసలు నామం అంటే ఆలోచన అనే విషయాన్ని మర్చిపోయి ఈ ఆలోచనని ఎలా తిప్పేశాము? భౌతికంగా తిప్పేశాము. ఎందుకు? మనకు వస్తున్న సుఖం కానీ, సంతోషం కానీ, మన ఐదింద్రియాలతో వస్తున్నటువంటి ఆనందం కానీ అన్నీ లోపలేం వస్తాయి తెలియదు కదా, అన్నీ బయటే వస్తున్నాయి. అందుకని బయట ప్రపంచమే సత్యం అనుకొని, బయట రూపాలే సత్యం అనుకొని దాంట్లో దిగబడిపోయినాం అనమాట. ఇప్పుడు మనకు భగవద్గీత కొన్ని వేల సంవత్సరాల నాడు ఏం చెప్పింది? సైంటిఫిక్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక మహానుభావుడు వాడింది, మీకు చెప్తున్నాను. అంటే ఏంటి? మన లైఫ్ని మనం బతుకుతున్నామా, జీవిస్తున్నాము అంటే అర్థం ఏంటి? సైంటిఫిక్గా జీవిస్తున్నాం అర్థం. సైంటిఫిక్ అంటే ఏంటి? మళ్ళీ శాస్త్రం అంటే ఏంటి? మళ్ళీ జ్ఞానం. అంటే ఏంటి? యానిమల్ ఉంది, దానికి జ్ఞానం లేదు, అంతే కదా. దానికి 4 లక్షణాలు: ఆకలి, భయం, మైథునం, తర్వాత ఇంకోటి ఏంటి? ఆకలి, భయం, మైథునం, నిద్ర. ఈ 4 లక్షణాలే యానిమల్కి ఉన్నాయి. అవే లక్షణాలు మనకి కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటి? మనం హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఈ 4ను కూడా పద్ధతిగా వాడేస్తున్నామా, ఏదంటే అది తినేస్తున్నామా, శరీర పోషణ, శరీరం పనిచేయాలి కాబట్టి దాన్ని సక్రమంగా వాడుకుంటున్నామా, శరీరం అనేది ఒక దేవాలయంలాగా చూస్తున్నామా అన్నప్పుడు మనం ఏం తింటున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఆ తర్వాత మన కోరికలేంటి, మన భయం ఏంటి అని వీటన్నిటిని దాటి ఆలోచించటం సైంటిఫిక్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. అప్పుడేంటి? ఈ బతకటం అంటే ఏంటి? తింటామా, పడుకున్నామా, వెళ్ళిపోయింది అనేది జస్ట్ బతకటం. ఈ బతకటానికి ఇప్పుడేమో మన ఎదురుగానే చూస్తున్నా, మనం కుక్కను పెంచుకుంటాం, వస్తుంది పాపం, ఒక 7-8 ఏళ్ళు వండర్ఫుల్గా ఉంటుంది, తర్వాత అది డిటీరియర్ అవుతుంది, ఒకదానికి 14-15 ఏళ్ళు వచ్చేటప్పటికి చచ్చిపోతుంది. అల్టిమేట్గా మనకి ఉన్న యానిమల్ లైఫ్కి డిఫరెన్స్ ఏముంది? ఈ సైంటిఫిక్ ఆర్ట్ ఆఫ్ లివింగ్లో చెప్పింది ఏంటి? నువ్వు యానిమల్ టెండెన్సీ కాదు, నువ్వు ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ లాగా ఆలోచించు. ఇంకా నువ్వు ముందుకెళ్తే ఏంది? నువ్వు అసలు హ్యూమన్ బీయింగ్ కూడా కాదు, అది జస్ట్ నీ భావనే. నువ్వు హ్యూమన్ బీయింగ్ కాకపోతే, నువ్వు జీవత్వం కాకపోతే ఇంకా దుఃఖం ఏముంది? అందుకని ఏంటి? నేను జీవత్వం కాదు అనేటువంటి భావాన్ని నువ్వు పెట్టుకున్నావు అంటే యు ఆర్ డివైన్. నువ్వు మాట్లాడినా, తిన్నా, కూర్చున్నా అంతా డివినిటీ వ్యక్తమవుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని భగవద్గీత ఎలా చెప్పింది? ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పింది? అసలు నిజంగా భగవద్గీత ఏంటి? ఈ ఉపనిషత్తుల సారము, వేదాలు అంతా గ్రహించి వ్యాస భగవానుడు ఒక యుద్ధభూమిని సృష్టించాడు. అది జరిగిందో, యుద్ధభూమిలో కృష్ణ భగవాన్ అర్జునుడికి బోధించాడు. మళ్ళీ అక్కడ కృష్ణ అనే పదం వాళ్ళ, భగవాన్ ఉవాచ అన్నాడు. భగవాన్ అంటే ఎవరు? ఐశ్వర్యవంతుడు, లిమిటేషన్స్ లేనివాడు, జ్ఞానవంతుడు, బలవంతుడు, తేజవంతుడు, వీర్యవంతుడు అని 6 లక్షణాలు ఉన్నాయి. ఈ 6 లక్షణాలు మన దగ్గర కూడా ఉన్నాయి. కాకపోతే మనమేమయ్యాము? ఇవన్నీ మర్చిపోయి నేను బలహీనుణ్ణి, నేను జీవత్వం, నాకు ఆరోగ్యం, అనారోగ్యం, ఇదవుతుందా, అదవుతా ఉందా, కాదా, లేదా అని భౌతికంగా ఉన్నటువంటి కోరికలు చుట్టే మనం తిరుక్కుంటూ ఉన్నాం. అలా కాదు, నువ్వే దైవత్వం అనేటువంటి నువ్వు విషయాన్ని గ్రహించాలి అంటే నీ జీవత్వాన్ని దైవత్వంగా చేసుకో.
అంటే ఏంటి, జ్ఞాన వ్యవహారంగా నువ్వు లైఫ్ని జీవించడం నేర్చుకో. అప్పుడు నీకు సత్యమేదో అసత్యమేదో గ్రహిస్తావని నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పటం జరిగింది. అసలు మనం నిజంగా చెప్తే మనం సంతోషంగా 24/7 ఉన్నామని ఎవరన్నా చెప్పగలరా? ఎందుకు చెప్పగలరు? రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఈవెన్ సోకాల్డ్ సైంటిస్టులను తీసుకున్నా, ఏదో స్కిల్డ్ డాక్టర్స్ని తీసుకున్నా ఎవరికి ఏమీ తెలియదు. నాన్ సస్పెక్టబుల్ అంటారు ఏదైనా జబ్బుని. అంటే అర్థమైంది, పాపం వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, మహానుభావులు. వాళ్ళ వల్లనే ఇవాళ రేపు ఏంటి ప్రాబ్లం లేకుండా హాయిగా లైఫ్ మేనేజ్ అవుతుంది. అది మనం ఎప్పటికీ డాక్టర్స్ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. కాకపోతే ఈవెన్ డాక్టర్స్ అయినా నీ మానసిక స్థితిని బట్టే ఒక్కొక్కళ్ళకి క్యాన్సర్ వస్తుంది. వాళ్ళకి నెక్స్ట్ మూమెంట్లో ఒక 2-3 మంత్స్లో వాళ్ళు బయటకు వచ్చేస్తారు. కొంతమందికి ఏదో చిన్న క్యాన్సర్ పెద్ద ప్రాబ్లం ఏం లేదని చెప్పినా వెంటనే చచ్చిపోతారు. దానికి కారణం డాక్టర్స్ చెప్పే పొజిషన్స్ లేరు. ఇంకా చెప్పాలంటే ఎవరు చెప్పిన పొజిషన్స్ లేరు. ఈవెన్ మన ఋషులు కూడా కరెక్ట్గా ఇదే దీనికి థియరీ అని వాళ్ళు కూడా చెప్పలే. వాళ్ళు ఏం చెప్పారు, ఒకటైతే వండర్ఫుల్ ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ నామం లేదు, రూపం లేదు, కదలిక లేదు, చలనం లేదు. ఆ తర్వాత అది నిరంజనం, ఆ తర్వాత నిశ్చలం, అది మూమెంట్ లేదు, నిర్వికల్పంగా ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ శక్తి. కరెంటు లాగా అది మనకు కనపడదు. కాకపోతే ఆ శక్తి ఏంటి, సృష్టి ఉంటే బాగుంటుందని ఏమన్నా ఒక ఆలోచన చేసిందేమో మనకు తెలియదు. దానికి అనుగుణంగా సృష్టి అంతా వ్యక్తమైంది అన్నాడు. వ్యక్తమైందంటే ఏంటి దాని అర్థం? ఆలోచన ఉంది, సృష్టికి రూపం వ్యక్తమైంది. రూపం ఎప్పుడైతే వ్యక్తమైందో ఒక స్పేస్ టైం ఫిక్స్ అయిపోయింది, అంతే కదా. నేను పుట్టినప్పుడేగా నాకు కాలం ఫిక్స్ అయింది. నేను పుట్టకముందు ఎక్కడున్నాను, రేపు పోయిన తర్వాత ఎక్కడ ఉంటాను, ఇవేం తెలియదు. ఈ మధ్యకాలం పీరియడే మనకి తెలుసు. వాళ్ళు చెప్పింది కూడా ఋషులు అదే. అందుకని వాళ్ళు ఏం చెప్పారు, ఈ మధ్యకాలానికి పెద్ద టెన్షన్ పడకుండా జీవించడం నేర్చుకో. ఎప్పుడు నేర్చుకుంటావు? నేనే చేస్తున్నామంటే ప్రతిదీ నువ్వు నెత్తినేసుకుంటావు. నేను చేయటం లేదు, వాళ్ళ ఆచార్యులు పెద్దలు చెప్పారు, లేదంటే శాస్త్రం చెప్పింది, శాస్త్రం ప్రకారం నేను జీవిస్తున్నాము అని కనుక అంటే అప్పుడు నువ్వు పద్ధతిగా జీవిస్తున్నట్టు లెక్క. శాస్త్రం ఏం చెప్పింది నిజం చెప్పాలంటే, పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేంతవరకు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో చెప్పింది. మరి దానికి భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ కారణాలు ఏంటి, అసలు మన జీవం వ్యక్తం అవడానికి కారణం ఏంటి? 3 గుణాలు అన్నారు. సత్వతమో రజో గుణాలు. టైము, స్పేసు, ఆబ్జెక్ట్ నుంచే ప్రపంచం మేనిఫెస్ట్ అయింది. అట్లాగే నామరూప క్రియలతోటి మన శరీరం వ్యక్తమైంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, టైము, స్పేస్, ఆబ్జెక్ట్ను కూడా పెద్ద మనకంత దృష్టి ఏం లేదు. నామరూప క్రియలనే పట్టుకొని ఉన్నామేంటి, నా దగ్గర ఒక ఆలోచన ఉంది, నా దగ్గర ఒక ప్రాణం ఉంది, ఈ రెండు కలిపి చేయడానికి ఒక శరీరం ఉంది. ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మన జీవత్వంలో హ్యూమన్ టెండెన్సీలో లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎంజాయ్మెంట్. మండే టు ఫ్రైడే వర్క్ చేయాలి, ఫ్రైడే టు సాటర్డే ఎంజాయ్మెంట్. అంటే ఏంటి, లైఫ్ పర్పస్ ఎంజాయ్మెంట్ అనేటువంటి విషయంలో ఉన్నారు. కానీ ఋషులు లైఫ్ ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పాలా. అది ఒక అనుభవం. ఎట్లా అనుభవం? నువ్వు మంచిగా ఆలోచించి, మంచిగా మాట్లాడి, మంచిగా తింటే నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి చాలా బ్యాలెన్స్ అయిపోతే ఆ అనుభవం అనేది నీకు వండర్ఫుల్. అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పారు. దానికి వాళ్ళు ఏం చెప్పారు, దానికి నిజం చెప్పాలంటే మన ఋషులు దీనికి కారణం ఏంటి, నీ ఐడెంటిటీ. నేను సో నేను చెయ్యాలా, నా వలన, నేను నాది. ఎప్పుడైతే నీది నాది ఏం లేదు, ఉన్నదంతా భగవతత్వంలో భాగమే. ఏ పని జరుగుతున్నా జస్ట్ మనం నిలబడ్డాం తప్ప ఇక్కడ మనం చేస్తున్నది ఏమీ లేదు అనేటువంటి భావం వస్తే ఏమొస్తుందంటాడు, బుద్ధి విశాలం అవుతుంది. నిజంగా చెప్పింది భగవద్గీత అంతా ఏంటి, మనం మార్చుకుంటూ మన కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుకుంటూ నేనే దైవత్వం అనేటువంటి విధంగా మన మానసిక వికాసం చెందటమే భగవద్గీత చెప్పింది. ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏమీ లేదు. ఇవల్యూషన్ ఆఫ్ భగవతత్వం తప్ప ఇంకొకటి కాదు అన్నప్పుడు ఆల్రెడీ మనం ఆ స్థితిలోనే ఉన్నట్టు. కాదు నాది శరీరం అన్నప్పుడు నా మనసు నా శరీరంతో ఉన్నప్పుడు. అంటే ఏంటి, థాట్స్ మైనస్ థాట్స్ లేని స్థితే చైతన్యం. అంటే ఏం థాట్స్ ఉన్నాయి, నార్మల్గా మనకుండే థాట్స్ ఎంతసేపటికేంటి, నా శరీరం, నా ప్రాణం, నా మనసు, నా బంధువులు, నా ఆస్తులు, ఇంతే కదా. అలా ఇంకా చెప్పాలంటే 3 విత్తం, తర్వాత పుత్రులు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, లోకవాసన, విత్తవాసన, పుత్రవాసన. ఇంతకంటే ఇంకేం లేదు. ఎప్పుడైతే నువ్వు ఇది కాదు ఇంకా దాటి ఉన్నది అనేటువంటి ఆలోచనకు వస్తావో ఇవి 100% ఉంటాయి. భగవద్గీతలో ఎక్కడ సన్యాసాశ్రమం కూడా చెప్పలే. నువ్వు నీ లైఫ్ని పరమాత్మతత్వం శాస్త్రం ప్రకారం చేస్తున్నాను అనేటువంటి విషయంగా పెట్టుకున్నావంటే నువ్వు చేసే ప్రతి పని ఒక యజ్ఞంలాగా అవుతుంది. యజ్ఞం అంటే ఏంటి, అది నలుగురికి ఉపయోగపడుతుంది. నా కోసమే చేసుకుంటే నా పర్సనల్ జీల్ అవుతుంది. అందుకని నీ పర్సనల్ జీల్ కాదు, ఎప్పుడు నువ్వు నా పర్సనల్ జీల్ కాదని నువ్వు కనుక్కుంటావు, నీ బుద్ధికి వివేక వైరాగ్యాలు వస్తాయి. ఎట్లా నీ బుద్ధికి వైరాగ్యం వస్తుంది, ముందు నీ దగ్గర ఉన్నటువంటి శరీరాన్ని నిష్కామ కర్మగా చెయ్యి, ఏమీ ఆశించవాకు. బాగుంది ఓకే, బాగలేదు ఓకే, నీ ద్వారా జరగటం అనేది భగవతత్వ కార్యక్రమం అనేటువంటిది చిన్న పనికి కూడా, ఈవెన్ బాత్రూమ్ క్లీన్ చేస్తున్నప్పటి నుంచి, వంట చేస్తున్నప్పటి నుంచి,
ప్రొఫెషనల్గా గొప్ప పని చేస్తున్నప్పటికీ కూడా ఉండు, అంతే తప్ప ఇక్కడ గొప్ప తప్ప తేడాలు ఏమీ లేదు. నీ దగ్గర ఉన్నటువంటి డిశ్చార్జ్ చేయడం అనేది నీ కర్తవ్యం కూడా చెప్పడు. నిజం చెప్పాలండి, కర్తవ్యం కూడా మళ్ళీ మైండే. కర్తవ్యం బాధ్యత కంటే కూడా భగవతత్వ పని అనుకో, బుద్ధి వికాసం చెందుతుంది. ఆ తర్వాత అసలు భగవంతుడు ఎక్కడున్నాడు, అసలు కాన్షియస్నెస్ అంటే ఏంటి, సూపర్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, ఆ తర్వాత సబ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి. సూపర్ కాన్షియస్నెస్ అంటే ఏం లేదు, వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం. ఎక్కడ వ్యాపించింది, సర్వత్రా వ్యాపించింది. ఆ సర్వత్రా వ్యాపించినది నా దగ్గర ఉండదా, నీ ఎదురుగా ఉండదా, ఈ చీమలో ఉండదా, అంతా ఉన్నది. దాన్ని నువ్వు ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయడం. ఎప్పుడు ఐడెంటిఫై చేస్తావు, నీ మనసు, నీ బుద్ధి, నీ శరీరం నాది అనేటువంటి భావాన్ని వదిలిపెట్టినప్పుడు అప్పుడు నువ్వు వ్యష్టి నుంచి, ఇండివిజువాలిటీ నుంచి టోటాలిటీకి వెళ్తావు. అంటే సో టోటల్గా ఆలోచన చేస్తావు. టోటల్గా ఆలోచించినప్పుడు మనకు అంతా ఒకటే అనేటువంటి భావం మన మనసుకు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది, ఉన్నది ఒకటే భగవతత్వం నీ దగ్గర నా దగ్గర ఉంది కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, మన మనసు అప్పుడు ఒకే విషయం మీదకి వస్తుంది. భగవద్గీత చెప్పింది ఏం లేదు, సింగిల్ పాయింటెడ్నెస్కి నీ మనసుకు తెచ్చుకోవాలి అంటే నీకు బుద్ధికి వివేక వైరాగ్యం రావాలి. తర్వాత ఇంకోటి ఏముంది, నీ దగ్గర నీ మనసు ఉంది. మనసు పని ఏంది, ఎప్పుడు ఇంద్రియాలు బయటకు చూస్తుంటే అది చేద్దామా, ఇది చేద్దామా, అది మాట్లాడదామా, ఇది మాట్లాడదాం ఉంటుంది. వాటిని నువ్వు చిన్నగా రెగ్యులేట్ చేసి బయట ఏమీ లేదు, ఉన్నదంతా నీ లోపలనే ఉంది, లోపల ఉండి బయట పనిచేయి, ఏం నష్టం లేదు. నీ దగ్గర వండర్ఫుల్ శక్తి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు లోపలుండి బయట పనిచేస్తావో నీ కోసంగా నువ్వేమీ చెయ్యవు. నీ ద్వారా జరుగుతున్న ప్రతిదీ భగవతత్వ భావంలోనే జరుగుతుందని చెప్తూ లాస్ట్లో ఏం చెప్పాడు, జ్ఞానం అంటే ఏం చెప్పాడు, ఒకే ఒక శక్తి నుంచి ప్రకృతి అంతా వ్యక్తమైంది. 99 ప్రకృతే. ఎవరు, చెట్టు, చామ, గొడ్డు, గోదతో సహా, మనము స్వామీజీలతో సహా, ఆ తర్వాత చీమలతో సహా మొత్తం ప్రకృతిలో వ్యక్తమైంది. దానికి అనుగుణంగానే ఏం పెట్టారు, 3 గుణాల గురించే మనకి వేదాలన్నీ చెప్పడం జరిగింది. సత్వతమో రజోగుణాలు అంటే సృష్టి, స్థితి, లయ, సూక్ష్మ, స్థూల, కారణ, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. అంటే ఏంటి, ఈ 3 అవస్థల్లో భగవతత్వమే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. కానీ 3 అవస్థలు డిఫరెంట్గా ఉన్నాయి. ఏ అవస్థ ఆ అవస్థే ఉంది. అందుకని వాటికి ఏం చెప్పారు, ఇవన్నీ కూడా భగవతత్వానికి సంబంధించిన ఋషులు పేర్లు పెట్టారు. శక్తి అన్నారు. శక్తి అంటే ఏంటి, పరమాత్మతత్వం యొక్క శక్తి. ఎక్కడి నుంచి వచ్చింది, ఆ భగవతత్వ శక్తే ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. అందుకని శక్తి వేరు కాదు, తర్వాత సత్తు పరమాత్మతత్వం వేరు కాదు. అట్లాగే మనము వేరు కాదు, ప్రపంచం వేరు కాదు. ఫస్ట్ మన జీవన విధానంలో చెప్పింది ఏంటి, నువ్వు మొట్టమొదటి భేదం పోగొట్టుకున్నావంటే యువర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నాడు. కానీ మనకు అలా కాదే, తినేటప్పుడు భేదం చూస్తాం, మనిషిని చూసిన భేదం చూస్తాం, ఏదైనా స్థలానికి వెళ్ళిన భేదం చూస్తాం. మన జీవితం మొత్తం భేదమే. ఆ భేదమే దుఃఖం, అంతకంటే ఇంకేం లేదు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు, ఇది క్షేత్రం అయ్యా, ఈ క్షేత్రం అంతా పంచభూతాలతోనే తయారైంది. పంచభూతాలంటే నీ దగ్గర 24 లక్షణాలు ఉన్నాయి, దాంతోపాటు జీవ చైతన్యం ఉంది, భగవతత్వం. ఇది నువ్వు మర్చిపోయినావు. ఎందుకు మర్చిపోయినావు, ఈ 3 గుణాలు వచ్చి నువ్వు పట్టుకున్నాయి, కామక్రోధ లోభ మోహాలు పట్టుకున్నాయి, వాటిని చిన్నగా వదిలిచ్చావంటే, ఆ 3 గుణాలు కాస్త దాటావంటే నెక్స్ట్ పురుషోత్తమ ప్రాప్తి యోగం, సత్యాన్ని కొంచెం గ్రహిస్తావు అని చెబుతూ ఇంకా ఏం చెప్పాడు, అది గ్రహించుకుంటా కారటానికి నీ దగ్గర దైవ గుణాలు ఉన్నాయి, రాక్షస గుణాలు ఉన్నాయి. రాక్షసం అంటే ఏం లేదు, భౌతికం తప్ప ఇంకా ఏమీ లేదనుకోవటం. అందుకని అవసర లక్షణాల నుంచి బయటకు వచ్చామంటే దైవత్వ లక్షణాలు మేనిఫెస్ట్ అవుతుంటాయి అని చెబుతూ ఇప్పుడు మళ్ళీ మనం ఏం మాట్లాడుకుంటున్నాము, 17వ చాప్టర్లో శ్రద్ధాత్రయ విభాగం ఏమన్నాడు. ఎక్కడ శ్రద్ధ, దేని మీద, 3 విషయాలే మళ్ళీ ఇక్కడ. సత్వతమో రజోగుణాలే శ్రద్ధ అంటే ఏంటి, దానికి అర్జునుడు ఒకటి అడుగుతాడు. నువ్వు చెప్పింది బాగుంది, శాస్త్రంతో కనుక చేస్తే నేను నాకేది అంటదన్నావు, మరి శాస్త్రం తెలియని వాళ్ళ గతి ఏంది అంటాడు. శాస్త్రం తెలియని వాళ్ళు వాళ్ళ అంతఃకరణ ప్రకారం చేస్తారు. వాళ్ళ అంతఃకరణలో కనుక గుణాలు ఎక్కడున్నాయి, మళ్ళీ మన మనసులోని. వాడికి సత్వగుణం ఉందనుకో, వాడు సాత్వికంగా, వాడు చేసేది సాత్విక దానం చేస్తాడు, సాత్విక యజ్ఞం చేస్తాడు, ఆ తర్వాత సాత్వికంగా మాట్లాడతాడు. ఏంటి సాత్వికం అంటే ఏంటి, ఏమి ఆశించకుండా అంతా భగవతత్వం అనేటువంటి విషయంగా పనులు నిర్వర్తించడం, అంతకంటే పెద్ద గొప్ప పదం ఏం లేదు, చేస్తాడు. అది అందుకనేంది, వాడు ఏం చేసినా వాడు తినే ఫుడ్ కూడా ఎట్లా తింటాడు, సాత్విక ఆహారం తీసుకుంటాడు. ఎందుకు, ఈ శరీరం అనేది ఒక దేవాలయం, ఇది భగవతత్వ పనికి ఉపయోగపడుతుంది అనేటువంటి కాన్షియస్లో ఎరుకలో వాడు 24 ఉంటాడు. అందుకని వాడు సాత్వికానికి జ్ఞానం ఉంది, వాడు నిజంగా కూడా శాస్త్రం అర్థం చేసుకుంటాడు, దాని ప్రకారమే చేస్తాడు. ఒకవేళ వాడికి శాస్త్రం తెలియకపోయినా వాడు సాత్విక వ్యవహారంలో ఉన్నాడు కాబట్టి వాడి శ్రద్ధ అంటే స్వార్థం లేకుండా ఉంది కాబట్టి వాడు చేసేవన్నీ దైవ కార్యాలే అవుతాయి అని సత్వగుణం వాడికి చెప్పాడు. ఇప్పుడు రజోగుణం వాడు ఉన్నాడు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, విపరీతమైన కోరికలు, అది లేకపోతే పని కూడా నడవదు. 3 గుణాలు ఉన్నాయి మన దగ్గర. అంటే ఏదో నేను పోయి చెయ్యాలి అనకపోతే ఆ పని జరగదు. చెయ్యాలి, అది పేరు తెచ్చుకోవాలి, ఇది పేరు తెచ్చుకోవాలని ఫిక్కిల్గా తిరుగుతుంటాడు, శాంతి ఉండదు. ఏదో వస్తుంది, వచ్చిన తర్వాత దీనికోసం నేను ఎంత కష్టపడ్డాను, చేసి ఉండకుండా ఉండాల్సిందని అనుకుంటాడు. అది నెక్స్ట్
తమో గుణం ఉంటుంది. వాడికి రజోగుణం ఉన్నంత తెలివితేటలు లేవు, సత్వగుణం ఉన్నంత సాత్వికత లేదు. వాడికి ఏదంటే అదే, ఏది ఉంటే అదే చేస్తాడు. పుట్టామా ఉన్నామా లేదా అని ఇప్పుడు మనకి సైంటిఫిక్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నాడు కదా, వాడు జీవిస్తాడు, వీడు బతుకుతాడు, అంతే కదా. చీమ బతుకుతుంది, ఏం చేస్తుంది చీమ పని? ఒక చిన్నది ఎత్తుకొని పోతుంది, ఏదో దానికి ఆ దాది పిల్లల్ని పుట్టించేస్తుంది, తర్వాత ఎవరన్నా వచ్చేదని పంచదార లాక్కుంటే భయపడి పారిపోతుంది, అంతే కదా. నీళ్ళు ఏదో కనపడితే ఏదో తాగుతుంది, అంతేగా. జీవత్వం ఏముంది కదా దానికి, జస్ట్ ఒక లైఫ్ అనమాట. అట్లాగే తమ గుణంలో వాడితో కూడా వాడికి ఏం ఆలోచన లేదు, ఏదో రేపు ఏదో జరుగుతుందని ఏమైపు టెన్షన్ లేదు. నేను ఏదో విషయంలో ఏంటంటే మా బాబు అన్నాడు, ఉందమ్మా పెద్ద నువ్వు చెప్పేది ఏముంది, లైఫ్ అంటే ఎగ్జిస్టెన్సే కదా, హాయిగా ఆటో ఆడైతే వాడు సంపాదించుకుంటాడు, హాయిగా తాగుతాడు, సాయంత్రం సరదాగా వెళ్ళిపోతాడు కదా అంటాడు. వాళ్ళ వే ఆఫ్ అంటే దృష్టి అంటే మార్చుకుంటే ఇంకొంచెం బాగుంటుంది అనేదానికంటే అందులోనే నాకు లైఫ్ ఉంది అంటాడు. మరి వాడి ఆలోచనలు, వాళ్ళ ఫుడ్ ఎట్లుంటుంది, అది ఏదో కొంచెం ఘాటుగా ఉండేవో లేదా బాగాలేదన్నవో, ఏదో అది ఇదని డిఫరెన్స్ లేదనో ఏదో చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు చేసేటువంటి పూజా విధానం ఎట్లా ఉంటుంది, రాక్షస పూజమో రాజులు రజోగుణంలో చేస్తారు, అంతే కదా. ఇప్పుడు వారాహి అంటున్నారు, శ్యామల అంటున్నారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఏంటి, ఒక పవర్ వస్తుందని వాళ్ళ మంత్రశక్తిని ఉపయోగించి చేస్తారు. మూడో వాళ్ళు చేసేవేంటి, వాళ్ళు చేసేవన్నీ వచ్చి అంటే అవి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దాన్ని ఏమంటారు అక్కడ కుంభమేళాల్లో వాటిలో ఏంటి ఆ గోల, ఒక చోట నిలబడమని, ఇవన్నీ ఎక్కడన్నా భగవద్గీత చెప్పారా? నీ బుద్ధి వికాసం చెందించుకుంటే నువ్వు సత్యం గ్రహించావన్నారు, అంతేగాని శరీరం అనేటువంటి దేవాలయాన్ని హింసించమని ఎక్కడ భగవద్గీతలో చెప్పాల. అందుకని ఇవన్నీ అయిపోయినాయి. అంటే ఏంటి, ఆహారం ఎలా తీసుకోవాలి, పూజలు ఎలా చేస్తారు, వాళ్ళ జీవన విధానం ఏంది అని నిన్న మాట్లాడుకున్నాము. ఈరోజు అసలు మన దగ్గర ఏమేమి వస్తువులు ఉన్నాయి, వాటిని ఎలా వాడాలి అనేటువంటి విషయంగా ఇది చదువుదాం. తర్వాత ఇంకోటి ఏంటి ఇక్కడ శాస్త్ర 14 దేవతలను బ్రాహ్మణులను గురుజనులను సేవించుట నిరాడంబరత్వం బ్రహ్మహింస అన్నవి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు. నిజంగా చెప్పాలంటే ఇది మనం కూడా ఆలోచన చేసి చెప్పుకోవచ్చబ్బా. మన దగ్గర 3 ఉన్నాయి, మనోవాక్కాయాలు అంటారు. అంటే ఏంటి, నా దగ్గర మనస్సు ఉంది, నా దగ్గర మాట ఉంది, నా దగ్గర శరీరం ఉంది, అంతే కదా. నాకు మాట ఎలా వస్తుంది, లోపల ఉన్నటువంటి నా ఆలోచన ద్వారానే వస్తుంది. నా మనసు ఆలోచన ఎలా, మనసు ఆలోచన నా ప్రాణం ఎలా ఉన్నాయి, నా శరీరం ఉండబట్టి ఉంది. మరి శరీరం మళ్ళీ అవి లేకపోయినా శరీరం ఉంటుందా? ఉండదు. అవి ఉండబట్టే శరీరం ఉంది. అవి వెళ్ళిపోయిన మరుక్షణం శరీరం వెళ్ళిపోతుంది. అందుకని ఇప్పుడు మనం ఈ శరీరాన్ని, మన మనస్సుని, మన మాటని ఎలా ఉపయోగించాలి అని భగవద్గీతలో వండర్ఫుల్గా చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఎలా మనం వాటిని వాడతామో అది మన లైఫ్ స్టైల్ని, అంటే మన జీవన విధానాన్ని చెప్పి మన ప్రాణశక్తిని వృద్ధి చేసి మన మానసిక బ్యాగేజ్ తగ్గించేసేసి హాయిగా లైట్గా ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అలా ఎలా ఉండాలని భగవద్గీత చెప్పింది. భగవద్గీత నిజం చెప్పాలంటే ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ టెక్స్ట్. సిద్ధాంతం చెప్పిందేమో ఉపనిషత్తులు, దాన్ని మననం చేసుకొని అది తెలుసుకోవాలని చెప్పిందేమో బ్రహ్మసూత్రాలు, దీనికి ఏంటి ఎక్స్పీరియన్స్ చెప్పింది భగవద్గీత. అంటే ఏంటి, స్వాధ్యాయం అనండి, లేకపోతే ధ్యానస్థితి అనండి, అనుభవం అనండి, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని భగవద్గీతలో వస్తాయన్నమాట. ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఈ 3 తపస్సులు ఉన్నాయ్యా. ఏంటి, ఫస్ట్ శరీరానికి ఉన్న తపస్సు ఏంటి, పూజ చేసుకోవటం. అంటే దేవతలంటే మన ఇంద్రియాలు, మనకు కనపడుతున్నటువంటి పంచభూతాలు, అవన్నీ దేవతలు. లేకపోతే సూర్యుడు ఇస్తున్నాడు కదా, సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు, భగవతత్వ శక్తి అయిన సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు 5 ఇవన్నీ కూడా దేవతల కిందకు వస్తారు. అందుకని ఏం చెప్తున్నాడు, దేవతలను, నిజం చెప్పాలంటే బ్రాహ్మణులను అన్నాడు. ఇప్పుడు బ్రాహ్మణుల సంగతి మనకు మాట్లాడేంత శక్తి లేదు. బ్రాహ్మడు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు బ్రాహ్మడు. ఇప్పుడే అసలు నిజంగా కుల వ్యవస్థ మన భగవద్గీతలో లేదు. చెప్పింది ఏంటి, మన గుణానికి అనుగుణంగా కులం అన్నాడు. ఇప్పుడు నీకు మామూలుగా ఉన్నవాళ్ళు కూడా బ్రహ్మజ్ఞానం కనుక తీస్తే వాళ్ళు బ్రాహ్మణు కిందకే వస్తాడు. అంటే ఏంటి, గుణాన్ని బట్టే కులం అన్నమాట. అంటే ఏంటి, ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉంటుందో, ఎందుకు, వాళ్ళ మాట, వాళ్ళ వాక్కు, వాళ్ళ ప్రవర్తన పద్ధతిగా ఉంటుంది కాబట్టి వాళ్ళని గౌరవిస్తే 2 మంచి మాటలు చెప్తారు. దానికి బ్రాహ్మణ కులమే కాదు, గుణం. ఎవరైతే బ్రాహ్మణ గుణంలో ఉంటారో వాళ్ళని గౌరవిస్తే ఏమొస్తుంది, వాడు పోనీలే, వాళ్ళు ఏం ఆశించరు. ఎందుకంటే ఒక జ్ఞానస్థితిలో ఉన్నవాడికి ఈ భౌతికంగా ₹1,00,00,000 ఇచ్చినా హీ డజన్ కేర్. కానీ ఎవరన్నా ఏదైనా నేర్చుకుంటామో, ముందుకు వెళ్తాము అంటే వాళ్ళు మేము ఇంత ఆనందంగా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆనందంగా ఉంటే బాగుంటుందని చెప్పడానికే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఎవరు చెప్తారో, పావయ్య నీకేం తెలియదని వాదించారనుకో, వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు, వీళ్ళని వాదించి మళ్ళీ వాళ్ళని ఇంకా తక్కువ స్థితిలోకి పడేయకూడదు కదా అని విషయాన్ని అర్థం చేసుకుని తెలిగిపోతారు. కానీ శరీర తపస్సుల్లో ముఖ్యమైనది దేవతలని, కొద్ది గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళని, మన గురువులనండి. ఆ తర్వాత చెప్తున్నాడు ఇక్కడ గురుజనులను, అంతే కదా. మనం ఏమి నేర్చుకున్నా, ఏమైనా వంట నేర్చుకున్న, అమ్మ నేర్పిస్తే నేర్చుకున్నాం, అమ్మ మాట నేర్పిస్తే
నేర్చుకున్నాం. అంటే ప్రతిదీ ఒకళ్ళని చూసి నేర్చుకున్నాం. వాళ్ళందరూ గురువులే. అంటే ఇక్కడ భగవద్గీతలో చెప్పింది ఏంటి? ప్రతి వాళ్ళని మనం గౌరవించాలి అని. ఈ గౌరవం ఎవరి కోసం? వాళ్ళ కోసం కాదు, మన కోసమే. మనం ప్రతి వాళ్ళని గౌరవిస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి? టెన్షన్స్, రియాక్షన్స్ లేకుండా ఉండాలంటే మనసు ప్రశాంతత కావాలి. అందుకని గురుజనులను, బ్రాహ్మణులను, దేవతలను, నెక్స్ట్ జ్ఞానులను అన్నాడు. జ్ఞానులు అంటే పండితులు. వాళ్ళు గురువులు కావచ్చు, టీచర్లు కావచ్చు, వాళ్ళు లేకపోతే ఇప్పుడు మనకి ఇప్పుడు పాపం అవధూతలు కనిపిస్తుంటారు, ఊరు కూర్చొని ఉంటారు, వాళ్ళు ఏం చెయ్యరు. అలాంటి వాళ్ళ కొద్ది గొప్ప జ్ఞానం కూడా ఉండుండొచ్చు. అంటే మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరిని మనం తక్కువ చేయకూడదు. పవిత్రత, శుభ్రత, మనం ఎక్స్టర్నల్ శుభ్రత, లోపల మన ఆలోచనలను శుభ్రత, నిరాడంబరత్వం, బ్రహ్మచర్యం, అహింస అనేవి శారీరక తపస్సులు. బ్రహ్మచర్యం అంటే ఏం లేదు, బ్రహ్మతో చరించడం అంటే భగవతత్వ ఆలోచనలు పెట్టుకోవడం అంతే తప్ప పెళ్లి చేసుకోకుండా ఉండడం బ్రహ్మచర్యం కాదు. అంటే ఏంటి? నిరాడంబరంగా ఉండడం అంటే డిసిప్లిన్డ్గా, అంటే ఎక్కువ అతికి పోకుండా ఉండడం, తర్వాత కొంచెం పవిత్రంగా మనం చూసినా మాట్లాడినా కొంచెం శుభ్రత మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా శారీరక తపస్సులు. నేను ధ్యానం చేస్తున్నాను, నేను స్నానం చేయను, నేను దేవుడు చేసుకోను అంటే కరెక్ట్ కాదు. నువ్వు ఏం చేసినా శరీరంగా కూడా మనం నలుగురితో మోగుతాం కాబట్టి ఉండాలి అన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ పెద్దవాళ్ళని గౌరవించమన్నాడు, గురువులను గౌరవించమన్నాడు, జ్ఞానుల్ని గౌరవించుకున్నామన్నాడు, మనకంటే తెలిసిన వాళ్ళని గౌరవించమన్నాడు, శుభ్రంగా ఉండమన్నారు. ఇవన్నీ కూడా శారీరక తపస్సులు. రెండోది ఏంటి? ఉద్వేగాన్ని కలిగించినదియు, ప్రియమైనదియు, హితాన్ని కూర్చున్నదియు, యథార్థమైనదియు భాషణము, అట్లే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామజప సాధన మొదలగునవన్నీ వాక్కునికి సంబంధించిన సంపత్తి. ఇప్పుడు శరీర తపస్సు చేశాడు. ఎవరికి శరీర తపస్సు? ఎవరికి ఉపయోగం? నిజం చెప్పాలంటే ఈ భగవద్గీతలో మహానుభావులు మన కోసమే చెప్పారు. ఇప్పుడు నువ్వు పోయి ఇన్ని దేవతలను పూజిస్తే నీకేదో వస్తుందని చెప్పాలా. ఈ దేవతలు వీళ్ళందరినీ నువ్వు పూజించినందువల్ల నీ శరీరం లైట్గా అయిపోయి సత్యాన్ని గ్రహించేటువంటి స్థితికి వెళతావు. రెండో తపస్సు ఏం చెప్తున్నాడు? మన వాక్కు ఎట్లా ఉండాలి? ప్రియంగా ఉండాలి. ఒకవేళ సత్యమైనా హార్ష్గా చెప్పకూడదు, హార్ష్గా మాట్లాడకూడదు, ప్రియంగా మాట్లాడాలి. అవతల వాళ్ళ మంచి గురించి ఆలోచించాలి, సత్యం చెప్పాలి. ఆ తర్వాత ఏదో కొద్దో గొప్ప మనకంటే తెలిసిన వాళ్ళ దగ్గర, లేదా మనము వేదశాస్త్ర పఠనం అంటే ఏంటి, ఆ జీవన విధానం ఎలా ఉంది, నేను చేస్తుంది కరెక్టా కాదా అని ఒకసారి దాన్ని విచక్షణ చేసుకోవాలి. ఆ తర్వాత 24 గంటలు మనకి తెలియనివేవో జరిగిపోతున్నాయి. ఎవరు భగవతత్వాన్ని చూడలేరు, చూడలేరట. ఎందుకు? మనసుతోటో, బుద్ధితోటో, మన ఇంద్రియాలతోటో పరమాత్మతత్వాన్ని చూసేవి కాదు. ఇవన్నీ దాటిన స్థితిలో ఉండగలిగినప్పుడే చూస్తాం. ఇవన్నీ ఎప్పుడు దాటిపోతాము? మన మనసు ఏ విషయాన్ని భేదం చూడకుండా ఉండేటువంటి స్థితికి మనసు బ్యాలెన్స్ రావాలి. ఎప్పుడైతే అలా వస్తుందో నీకు భగవతత్వానికి తేడా లేదని చెప్పాడు. నాకు భగవతత్వానికి తేడా లేనప్పుడు ఇంక నాకు భగవతత్వం సపరేట్గా ఎక్కడ కనపడుతుంది అంటే ఏమొస్తుంది? మన సాధనలో నువ్వు దేవుడు ఒకటేననేటువంటి విషయం తెలుస్తుంది. దేవుడు ఎలా నిర్వికల్పంగా, నిశ్చితంగా, నిశ్శబ్దంగా, అచలంగా ఎలా ఉంటాడో మనం కూడా అలాంటి స్థితికి వస్తుంది. అంటే అలాంటి స్థితికి వచ్చిందాక ఈ వ్యవహారం నడుస్తూ ఉండాల్సిందే, జీవన విధానం. ఎందుకంటే శరీరం ఉంది, ఆహారం తీసుకుంటాం, మాటతో పని జరగాల్సింది, ఆ తర్వాత మనసులో ఆలోచనలు ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కూడా భగవతత్వమే నా దగ్గర ఉందనేటువంటి భావంతో భౌతికంగా పనిచేయమని చెప్తున్నాడు. ఆ తర్వాత పరమేశ్వరుని నామజప సాధన మొదలగునవన్నీను వాక్కునికి సంబంధించినవి. అంటే ఏంటి? మనం ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి వండర్ఫుల్ ఇంద్రియం ఏంటంటే నోరు. ఇది జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది, కర్మేంద్రియంగా పనిచేస్తుంది. జ్ఞానేంద్రియంగా పనిచేసేది రుచిని మన శరీరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మనం మంచి పనులు చేయడానికి వాడాలి అనుకున్నప్పుడు మనం తీసుకునే ఆహారం ఎలా ఉంటుంది? సాత్వికంగా ఉంటుంది. మాటికి తినబుద్ధి కాదు, ఒకేసారి మంచిగా. అందుకనే వీళ్ళు జ్ఞానస్థితిలో ఉన్న వాళ్ళు ఎక్కువ నెయ్యి వాడేవాళ్ళు. ఒకసారి నెయ్యి ఒక చిన్న గిన్నె తీసుకుంటే ఇంకేం ఆకలేసి వస్తుంది అంటే మాటికి అది తిందాం అనేటువంటి ఆహారం మీదకి వెళ్ళదు. అప్పుడు వాళ్ళ మానసిక స్థితి అంతా పరమాత్మ తత్వస్థితిలో నిలబడుతుంది. అంటే ఏంటి అర్థం? అట్లాగా ఆహారం తీసుకోమన్నాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? నోరు, మాట్లాడటం. ఈ మాట్లాడేవన్నీ కూడా మంచి భావాలు ఉంటే మంచి మాటలు వస్తాయి, అవి మనం డెవలప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటి? ఇప్పుడు ఏం చెప్పాడు? శరీరం ఎలా వాడుకోవాలి, వాక్ ఎలా వాడుకోవాలని చెప్తున్నారు. ఆ తర్వాత వాటినే నిజం చెప్పాలంటే తపస్సు అన్నాడు. ఇప్పుడు ఈ భగవద్గీతలో తపస్సు అంటే ఒంటి కాళ్ళ మీద నిలబడమనో, లేకపోతే ఉపవాసాలు చెయ్యమనో, గుడులు కట్టమనో, గోపురాలు కట్టమనో కాదు. నీ మనోవాక్కాయాలను శుద్ధి చేసుకొని వాటితోటి భగవతత్వ ప్రాసెస్ని ఎక్స్ప్రెయ్యేట్గా నీ జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటే నీ లైఫ్ వండర్ఫుల్గా ఉంటుంది అనేటువంటి విషయం మన కోసం మాత్రమే ఆ ఋషులు చెప్పటం జరిగిందబ్బా.
వాళ్ళు అలా జీవించారు. నిజం చెప్పాలంటే మొట్టమొదట ఋషులు కొంచెం మాంసాహారం కూడా తీసుకున్నారట. ఎందుకు, ఇది పనికొస్తుందా పనికిరాదా అని. ఆ తర్వాత ఏమి ఉడకబెట్టకుండా ఉన్నటువంటి ఆహారం తీసుకున్నారట. ఏంటి, లోపల ఉన్నటువంటి గడ్డలు అవన్నీ తర్వాత తీసుకున్న తర్వాత ప్రపోర్షనేట్ ఫుడ్ ప్రిస్క్రైబ్ చేశారు. నేను ఇప్పుడు కొన్ని ఏరియాస్లో ఫుడ్ తింటున్నా. నేను యూస్ టు ఫీల్ వండర్. కార్బోహైడ్రేట్స్ అది డైజెస్ట్ అవ్వడానికి బి కాంప్లెక్స్ ఉన్న చట్నీ, ఆ తర్వాత మినరల్స్ కూరలు, ఆ తర్వాత డాల్ ప్రోటీను, దాంతోపాటు ఫ్యాట్ నెయ్యి, లాస్ట్లో వచ్చేటప్పటికి ఏమంటారు దాన్ని మన అదేనప్ప ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ అన్నారు కదా, ప్రోబయాటిక్ ఇవన్నీ కూడా. తర్వాత ఫైబర్ ఉన్నటువంటి చిన్న ఊరికిన దోసకాయ ఉంటుందనుకో, దాన్ని తొక్కదికి తీయకుండా దాన్ని చిన్నగా పచ్చిగానే పచ్చడి చేస్తారు. అంటే అది చాలా ప్రోబయాటిక్గా పనిచేస్తుందట. అంటే B12 డెఫిషియన్సీయే రాదు ఆ ఫుడ్ కనుక అది కంఫర్టబుల్గా తీసుకుంటే. అన్ని రకాల కలర్స్ ఉంటాయి అందులో. ఆ తర్వాత దాంతోపాటు నెయ్యి వేస్తారు, దాంతోపాటు ఇంకొంచెం డైజెస్ట్ అవ్వడానికి చారో రసమో పెడతారు. మరి అంత వండర్ఫుల్ ఏంటి, వాళ్ళంతా ప్రాక్టీస్ చేసి వాళ్ళు చేశారు. ఇంకా వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఏకాదశి, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని వీళ్ళు గోల పెడుతున్నారు కదా, వాళ్ళు ఆ రోజుల్లోనే ఒక పూట భోజనం చెప్పారు. యోగి ఒక పూట, భోగి 2 పూటలు, రోగి 3 పూటలు తింటారన్నారు. అంటే 3 పూటలు అంటే ఏంటి, ఒక పూట దాటి లోపలికి ఆహారం పడేస్తూ ఉంటే జబ్బు వస్తుంది అని. ఎందుకు, లోపల ఉన్నటువంటి అన్నీ కూడా ఆ సెల్స్ని అవి తినే శక్తి లేదు కదా. మళ్ళీ వారు ఏ సైంటిఫిక్ రీసెర్చ్ చేయలేం, కానీ వాళ్ళు అలా జీవించారు. సాయంత్రం 6 అయినా 7 అయినా వాళ్ళకి అసలు ఆకలి ఉండదు, అంత నిష్టగా పూజ చేసేవాళ్ళు. నేను చూశాను వాళ్ళని. ఎక్కడికన్నా వస్తే వాళ్ళు ఎక్కడ తినను కూడా తినరు. ఒక బొగ్గులు లాంటివి తెచ్చుకొని వాటిని కడిగి, వాళ్ళు తెచ్చుకున్నటువంటి కారప్పొడి వేసుకొని, అంత రైస్ను కూడా కడిగి ఎండబెట్టుకొని, అంటే ఏంటి, ఎవరి సంస్కారాలు వాళ్ళ మీద పడకూడదని వాళ్ళ ఉద్దేశం. అంటే భగవతత్వంలో ఉన్నారనుకోవచ్చు. అఫ్కోర్స్ అది కూడా చాదస్తం కూడా అయి ఉండొచ్చు, భగవద్గీతలో అది కూడా చెప్పాల. కాకపోతే ఏంటంటే వాళ్ళ జీవన విధానాన్ని భగవతత్వానికి దగ్గరగా తీసుకొని వెళ్ళారు ఆ మహానుభావులు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు 3వ తపస్సు ఏంటి, ఇప్పుడు మనకి 2 తపస్సులు ఏంటి, శరీర తపస్సు ఏంటి, అందరినీ గౌరవించటము, ఆ తర్వాత శుభ్రంగా ఉండడం. 2వ తపస్సు ఏంటి, వాక్కు తపస్సు, మంచి మాట మాట్లాడటం, అంటే ఏంటి, మంచి జరగాలని కోరుకోవటం, భగవతత్వంతో దగ్గరగా ఉండడం. ఇప్పుడు 3వ తపస్సు ఏంటి, మనసు తపస్సు అంటాడు. ఏంటది, మన ప్రసన్నత, శాంత స్వభావం, భగవత్ చింతన, మనోనిగ్రహం, అంతఃకరణ శుద్ధి మొదలైనవన్నీ మానసిక తపస్సులు. అంటే ఇంత సాధ్యమా చెప్పండి. మానసిక తపస్సు అంటే ఏంటి, మనస్సు అంటే ఏంటి, నిజం చెప్పాలంటే మనసు అంటే ఒక్క మనసు ఒకటే కాదు, మన దగ్గర ఉన్నది మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, వాటిని అంతఃకరణ అంటారు. అంతఃకరణ అంటే ఏంటి, మనకు కొన్ని జ్ఞాపకాలు వస్తుంటాయి. ఎందుకు, ఒకళ్ళకి ఒక కోరిక ఉంటుంది, ఇంకొకళ్ళకి ఎందుకు కోరిక ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళే ఒకళ్ళ ఆలోచన ధోరణి ఉంటుంది, ఇంకొకళ్ళ ధోరణి ఆలోచన ఉంటుంది. ఎవరికి వాళ్ళు తయారు చేసుకున్నటువంటి జ్ఞాపకాలు, వాటిని సంస్కారాలు అన్నారు, ముద్రలు అన్నారు, ఏదేదో అన్నారు. అవన్నీ కూడా ఇలా అని మనం చెప్పలేం. కానీ లాజిక్ కనుక తీసుకుంటే డిఫరెన్స్ ఉంది. అంటే సంథింగ్ ఏదో ఎర్లియరు తర్వాత ఉండుండొచ్చు అని దాన్ని కొంచెం నమ్మే విధంగా చెప్పటం జరిగింది ఈ వేదాల్లో. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనసుకు వస్తున్నటువంటి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు కనుక ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని మనసు సంకల్ప వికల్పాలు చేస్తుంది. బుద్ధికి కనుక వివేక వైరాగ్యం ఉంటే ఇది కరెక్ట్ కాదు, నీ వయసుకి ఇది తగదు, అటు చూడవాకని చెప్పేస్తుంది. అప్పుడు ఏం చేస్తాము, మనం శరీరం ద్వారా ఆ పని చేయకుండా ఉంటాం. ఈ 4 ఎక్కడున్నాయి, శరీరం ఒక్కటే మన కంటికి కనపడే భౌతికం. మనసు, బుద్ధి, చిత్తం ఎక్కడివి, లోపల ఉన్నటువంటి ఆలోచనలే. కాకపోతే స్ట్రక్చరల్గా ఒకటే అంతే. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలు ఇన్ని లేవు. మనసు అనేది ఆలోచనలు గుట్ట ఒకటే పడి ఉంది. కాకపోతే ఏంటి, వాటి పనులు తేడా ఉన్నాయి. జ్ఞాపకం వస్తుంది, దాని చిత్తం చేద్దామా వద్దా అని వస్తుంది. మనసు చెయ్యమ్మా పర్వాలేదని వస్తుంది. బుద్ధి చేసి తీరుతాం అహంకారంగా వస్తుంది. ఇప్పుడు ఈ మనసు తపస్సును ఎలా చేయమని చెప్తున్నాడు, దానికి ఈ మనస్సుని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అని కనుకంటే, ఇప్పుడు మన టెన్షన్ అంతా ఎక్కడేంది, భౌతికంగా మనం అనుకున్నది జరగదు, మనం చెప్పింది చెయ్యరు, నేను చాలా గొప్ప, వాళ్ళు చాలా తక్కువ, నేను ఇవన్నీ ఎందుకు చేయాలి, ఇదేగా మన అహంకారం. మనంతా సమస్య ఐడెంటిటీయే కదా. ఈ ఐడెంటిటీ కనుక లేకపోతే మన మనసు ఎలా ఉంటుంది, భేదం ఉండదు. వాళ్ళైనా వీళ్ళైనా అంతా ఒకటే అన్నప్పుడు మన ప్రసన్నత ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాం, శాంత స్వభావం ఉంటుంది. అందుకే నాకు కావాలంటే రాకపోతే కోపం వస్తుంది, పర్వాలేదు వచ్చినా రాకపోయినా ఐ విల్ మేనేజ్, పోనీలే పాపం అని అనుకున్నాము, కోపం రాదు. తర్వాత భగవత్ చింతన, 24 గంటలు పరమాత్మ తత్వం తప్ప ఇంకోటి ఏం లేదు, అది నాతో ఉన్నది అని అనుకున్నప్పుడు కూడా మనసు శాంతిగా ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఉంటుందో మనకి ఎక్స్టర్నల్ విషయం మీద మనకు ఒక కంట్రోల్ వస్తుంది. ఇది తినచ్చా, ఇది మాట్లాడచ్చా, ఇది కొనుక్కోవచ్చా, ఇది నాకు అవసరమా అనేది వస్తుంది. ఎప్పుడైతే నీకు ఆ భావం వచ్చిందో అవసరం లేదు అని లోపలే నీకు సజెస్ట్ వస్తుంది.
వస్తుంది, సజెషన్ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకోగలిగావో ఏదైనా కావాలంటే మళ్ళీ దానికోసం పరిగాల్సి వస్తుంది. ఫస్ట్ పాయింట్లోని వద్దు అంటే నీకు ఇంకా దానికి డిస్కషన్ ఉండదుగా అది. తర్వాత అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ అంటే మన ఆలోచనలు శుద్ధి. ఇప్పుడు చెప్పుకున్నాగా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది అంతఃకరణ. వాటిని శుద్ధి చేసుకోవాలంటే మనకు వస్తున్నటువంటి జ్ఞాపకాలు, ఆలోచనలు, సంకల్ప వికల్పాలన్నీ కూడా పాజిటివ్గా ఇది నాకు ఉపయోగమా, సమిష్టిగా ప్రపంచానికి ఉపయోగమా, ఏదో తాత్కాలికంగా నేను బాగా లాభపడతాను, భవిష్యత్తులో నా సంగతి ఏంటి, నేను ఇలా చేయొచ్చా అని అంతఃకరణ శుద్ధి కోసం 24 గంటలు ప్రయత్నం చేసుకుంటూనే ఉండాలి. సడన్గా ఒకరోజు వచ్చేది కాదు. ఎవరికన్నా వచ్చిందని చెప్పినా అది అబద్ధం. అంటే అది మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇవన్నీ కూడా మానసిక తపస్సులు. ఇప్పుడు మనకు చెప్పింది ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి మనస్సు, వాక్కు, తర్వాత శరీరము, ఈ మూడింటిని ఎలా తపస్సుగా మనం పెట్టుకుంటే మన జీవన విధానం సైంటిఫిక్ ఆర్ట్ ఆఫ్ లివింగ్గా ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ ఎక్కడైనా సరే ఎక్స్ట్రాడినరీ ఏమన్నా చెప్పారా, మనం చెయ్యలేనివి ఏమన్నా భగవద్గీతలో చెప్పారా? చెప్పలేదబ్బా. ఎక్స్ట్రాడినరీ ఎవరైనా చెప్తున్నారు, చేస్తున్నారు అంటే వాళ్ళు శాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు లెక్క. ఇక్కడ ఏమీ చెప్పాల. అమ్మ, నీ శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకో, తర్వాత మనసుని మంచిగా వాడుకో, నీ బుద్ధిని, నీ మాటని చక్కగా పెట్టుకో. ఇదే తపస్సు. అంతేగాని ఒంటి కాళ్ళ మీద నిలబెట్టడం, 24 గంటలు ధ్యానం చేయడం కూడా తపస్సు అని చెప్పాలా ఇక్కడ. అంతే కదా, చేసుకో. భగవంతుని గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒక అరగంట, ఒక గంట పూజ చేసుకో, తప్పేం లేదు. అంతే తప్ప 24 గంటలు నా అంత చేసేవాళ్ళు లేరు అని ఎక్స్ట్రాడినరీగా నువ్వు ఏం చేసినా నువ్వు పడ్డ వాళ్ళ కింద లెక్క. ఎక్స్ట్రాడినరీ వచ్చింది అంటే మన మనసు పనిచేస్తుంది అని అర్థం. మనం సామాన్యంగా ఉన్నాము అంటే మన మనసు అంత అతిగా పనిచేయటం లేదు అని అర్థం. నిజంగా చెప్పాలంటే భగవద్గీత చెప్పింది ఏంటి, మన మనసుని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకొని మన జీవన విధానాన్ని వండర్ఫుల్గా అర్థం చేసుకుంటూ, ఎరుకతో అంటే గుర్తుపెట్టుకుంటూ, ఏదైనా వచ్చిన వాటిలో నుంచి వెంటనే సొల్యూషన్ ఏరియాగా బయటపడుతూ, అంతా ఒకటనేటువంటి భావాన్ని నీ మనసులో పెట్టుకుంటూ చూస్తూ కనుక నువ్వు ఉండగలిగామంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఎవరు కోరుకున్నా సంతోషం అంటారు. సంతోషం ఎట్లా వస్తుంది? మనకు మనసు ప్రశాంతంగా ఉంటేనే సుఖమైన, సంతోషమైన వచ్చేది. ఒక్కసారి మనసు ప్రశాంతత్వాన్ని తెచ్చుకున్నామనేటువంటి నాలెడ్జ్ వచ్చిన తర్వాత సంతోషం కాని విషయాల్లోకి మనం వెళ్ళాం. ఎందుకు? మనకు అవి ఉన్నా సంతోషంగానే ఉంటాం, లేకపోయినా సంతోషంగానే ఉంటాం. అలాంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. రేపు కంటిన్యూ చేద్దాము. నమస్తే.